ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు శివనవీన్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను విజయవాడ నుంచి ద్వారకా తిరుమలకైతే బయలుదేరాను శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఉంది. ముందుగా ద్వారకా తిరుమలకు ద్వారకా తిరుమల అనే పేరు ఎలా వచ్చిందో చూసినట్లయితే ద్వారక మహర్షి వల్ల ఏర్పడింది కాబట్టి ద్వారకా తిరుమల అనే పేరు ఏర్పడింది. ఈ ఆలయం గురించి కొన్ని మాటలు. ద్వారకా మహర్షి తపస్సు ఫలితంగా శ్రీ స్వామివారు ప్రత్యక్షమై ఏ వరము కావాలి అడుగగా ద్వారకా మహర్షి, స్వామి నీ పాదసేవ తప్ప మరేమీ అవసరం లేదు అని చెప్పాడు. స్వామివారు తన పాదసేవని ద్వారకా మహర్షికి అనుగ్రహించారు. ద్వారకా మహర్షి చాలా కాలంగా తపస్సు ఆచరించిన కారణంతో ద్వారకా మహర్షిపై పుట్ట ఏర్పడింది. స్వామివారి నాభి అధోభాగము మరియు ద్వారకా మహర్షి పుట్టపై నిగుడమై ఉండెను. మనకు కనిపించేది సగం విగ్రహం మాత్రమే, మిగతా సగం పుట్టలో ఉంది. కాలాంతరంలో ఇతర ఋషులు విష్ణుమూర్తి ఆరాధనలో పాదసేవే కదా ప్రధానం, పాదసేవ లేనిదే మేము ఎలా తరించవలెనని స్వామివారిని ప్రార్థించగా మరొక విగ్రహం ప్రతిష్ఠింపచేయవలసినదిగా స్వామివారు తెలియజేశారు. అప్పుడు ఋషులు సర్వాంగ సుందరమైన ఒక విగ్రహమును తెచ్చి స్వయంగా వెలిసిన స్వామికి వెనుక భాగమున ప్రతిష్ఠించారు. ఆ విగ్రహమును తిరుమల నుంచి తెచ్చారు. ఈ క్షేత్రమున ఋషులు శ్రీ స్వామిని తిరుమల నుండి ప్రతిష్ఠించిన కారణం చేత తిరుమలను పెద్ద తిరుపతి, ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతిగా పిలువబడుతుంది. పెద్ద తిరుపతిలో ఇవ్వవలసిన మొక్కులను ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఈ పద్ధతి పూర్వం నుంచి ఆచారంగా వస్తుంది. సో అది ఫ్రెండ్స్ ద్వారకా తిరుమల యొక్క చరిత్ర. ఇలా దారిలో నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఆ విగ్రహాలను అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కొక్కటి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఆ విగ్రహాలను చూస్తే ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇప్పుడు మనం గజలక్ష్మి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది అన్నప్రసాదం హాల్ నుంచి కొంచెం ముందుకు నడవాలి. మనకు అక్కడ రైట్ సైడ్లో ఉంటుంది గజలక్ష్మి. ఇక్కడ ఏనుగులు, గుర్రం, ఆవులు, ఆవు దూడలు అన్నీ అయితే ఉన్నాయి. నిజంగా ఈ ఏనుగు ఎంత డిసిప్లైన్డ్ అంటే మనం ఏదైనా ఇస్తే ఆ తొండంతో తీసుకొని వాళ్ళ ఓనర్కి అయితే ఇస్తుంది. ఆ ఏ తొండంతో అయితే తింటుంది చూసారా, మనం ఏది ఇచ్చినా ఆ తొండంలో అలా తీసుకొని వాళ్ళ ఓనర్కి అయితే ఇస్తుంది. నిజంగా చాలా క్యూట్ కదా. ఆ తర్వాత ఒక గుర్రం, ఆ గుర్రం పక్కనే ఒక పెద్ద గోశాల అయితే ఉంది. ఆవు దూడలు ఇవి. బ్రో ప్లీజ్ బయటికి రా మాకు. సో నేను వీడియో తీస్తుంటే ఎవరో వచ్చారని చెప్పి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి. రిమైనింగ్ అన్నీ బ్యాక్ సైడ్ ఉన్నాయి.
సో ఇందాకడ మీకు కొన్ని ఆవుదూడలు చూపించా కదా, వాళ్ళ పేరెంట్స్ అనమాట వీళ్ళు. పేరెంట్స్ని ఒక చోట, పిల్లల్ని ఒక చోట అయితే పెట్టారు. సో మనం ఆవులను అయితే చూసుకున్నాక కిందకైతే రావడం జరిగింది దక్షిణ మార్గం నుంచి. స్వామివారి పాదాల నుంచి దిగుతుంటే మనకి ఇవి కనిపిస్తాయి. ఈ శిల్పాల ద్వారా స్వామివారి చరిత్రను ప్రతి ఒక్క భక్తుడికి అర్థమయ్యే విధంగా ఈ శిల్పాలను ఇవి చూస్తే మనకు అర్థమైపోతుందండి ఖచ్చితంగా. సో ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు కనుక చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.